మనం ఈరోజు ఎక్కడున్నాం తెలుసా? ఖమ్మంలో ఉన్న కరుణగిరి చర్చ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయనులే, కానీ ఈ చర్చ్ దగ్గర నుంచి అవతల ఇంకొక రోడ్డు ఉంది. ఈ మధ్యలో ఉన్నటువంటి బ్యూటీ సీనిక్ బ్యూటీ ఉంటుంది కదా, అంటే పొలాలు, తర్వాత పక్షులు, ప్రకృతి అందాలు, వాటి గురించి చెప్పాలన్నదే నా ఇంటెన్షన్. తర్వాత చాలాసార్లు నేను ఇక్కడికి వచ్చినా కానీ ఈ విజిటర్స్ అనే వాళ్ళు ఇక్కడ తక్కువ మంది ఉంటారు అనమాట. ఎందుకంటే చాలామందికి తెలవకపోవచ్చు. అందుకే అంటే చర్చ్ మీద బిలీఫ్ లేని వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న నేచర్ని ఎంజాయ్ చేయడానికి రావచ్చు అనమాట. అంటే చిన్న చిన్న కాలువలు, ఆ కాలువల్లో జరిగే పక్షులు, పొలాలు, పక్కనే మున్నేరు చాలా అందంగా ఉంది. జస్ట్ ఆ అందాలను మీకు చూపించడానికే వచ్చిన. డోంట్ జడ్జ్ మీ బికాస్ ఆఫ్ మేకింగ్ వీడియో ఇన్ చర్చ్. లెట్స్ గో. చూడండి, ఇక్కడ చిన్న కొలను ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఒక కాంప్లెక్స్ కూడా ఉంది జనాలు ఉండడానికి. ఇది మన దారి, లోపలికి వెళ్ళే దారి అనమాట. ఇక్కడి నుంచి చెట్లు, చిన్న చిన్న సరస్సులు, మధ్యలో బిల్డింగ్స్ చాలా అందంగా ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి మీకు అన్నీ చూపిస్తా. చూడండి లోపల ఎంత అందంగా ఉందో. ఇగో ఇటువైపు మున్నేరు, ఇప్పుడు కెమెరా తిరిగిన వైపు చూడు ఎంత బాగుందో. చూసారా ఫ్రెండ్స్, లోపల చాలా విషయాలని నేను చెప్పిన కదా. అంటే ప్రకృతి అందాలతో పాటు లోపల అందమైన విషయాలు కూడా ఉన్నాయి. అంటే చర్చ్ ఒకటే కాకుండా ఆ చర్చ్కి అసోసియేటెడ్గా కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ ప్రత్యేకత కూడా చెప్తాను. వెనక కనపడుతుంది కదా, జ్యోతి నివాస్ స్కూల్ ఫర్ బ్లైండ్ అండ్ డెఫ్. అందులో మరియు మూగ పిల్లలకు కూడా ఇక్కడ పాఠాలు చెప్తారనమాట, జీవితానికి సంబంధించిన విషయాలు చెప్తారనమాట. ఇది లెట్స్ గో టు ద నెక్స్ట్ థింగ్. లోపల కొంచెం ముందుకెళ్తే ఒక పార్క్ లాంటిది ఉంటుంది అనమాట. ఇది చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఎక్కువ మంది విజిటర్స్ ఎప్పుడు రారనుకుంటా, అందుకే ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్లో చూసారుగా ఫ్రెండ్స్, అనాథాశ్రమం, పిల్లలకు సంబంధించిన అనాథాశ్రమం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే ప్రపంచంలో ఉన్న ఏ మతం అయినా సరే, అది హిందూ మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, సిక్కిజం కావచ్చు, ఇస్లాం కావచ్చు, ఇంకేదైనా రిలీజియన్ కావచ్చు, ద రిలీజియన్ షుడ్ హ్యావ్ మిషనరీ జీల్. అంటే ప్రతి మతానికి కూడా సమాజానికి సేవ చేసే ఒక దృక్పథం ఉండాలని చెప్తారనమాట. ఇది మిషనరీలో భాగం అనమాట. అంటే సమాజంలో ఉన్నటువంటి వల్నరబుల్ సెక్షన్స్కి ఉపయోగపడాలనే ఉద్దేశంతో అనాథ శరణాలయం అనేది ఇక్కడ నడుస్తుందన్నమాట. చెప్పిన కదా లోపల చాలా అందంగా ఉందండి. ఇది చూడండి, లేక్, చిన్న లేక్. ఇందులో మొన్న మంచి బాతులు అవన్నీ కనపడ్డాయి. దారి కూడా చాలా అందంగా ఉంది. వర్షపు చినుకులు పడ్డాయి కదా, మంచిగా చెట్ల ఆకులు మంచిగా చిన్న చిన్న నీటి బిందువులు రాలుకుంటా చాలా అందంగా ఉందన్నమాట. రోడ్డు అందంగా ఉండడంతో పాటు చుట్టుపక్కల మధ్యలో చిన్న చిన్న లేక్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి మీకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ చూడండి అందమైన పూలు, ఎంత అందంగా ఉందో చూడండి పూలతోని ఈ దారి. ఇట్లా బాట పొడుగుతూ అక్కడి దాకా ఒక 2 కిలోమీటర్స్ వరకు కూడా లోపల చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రత్యేకించి రైనీ సీజన్లో ఇది చాలా అందంగా కనపడుతుంది. ఎందుకంటే వర్షపు చినుకులు పడ్డప్పుడు చాలా న్యాచురల్గా ఉంటుంది కదా ప్రకృతి. ఇది లోపల కాబట్టి ఇంటీరియర్గా ఇంకా చాలా అందంగా ఉంది. లేక్స్లో ప్రత్యేకించి బాతులు ఉన్నాయి. ఇప్పుడు కనపడట్లేదులే, కానీ మొన్న వచ్చినప్పుడు కనపడ్డాయి. ఈసారి కనపడ్డప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ నేను చూపిస్తా. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోగానే ప్రకృతి అందమైన సౌందర్యంతో పాటు శ్రమ సౌందర్యం కూడా మనకు కనపడుతుంది. పొద్దున్నే పొలాల్లో పనిచేయడానికి వచ్చినటువంటి మహిళలను చూడండి. సెయింట్ జోసెఫ్ సెమినరీ అంట. అంటే ఇది నాకు తెలిసి ఏదో రిలీజియస్ ప్రేయర్స్ చేసుకునే ప్లేస్ అనుకుంటా. దీనికంటే ముందు ఇంకొక స్కూల్ కూడా ఉంది, అది చూద్దాం రండి. బేసిక్గా ఇది యాక్చువల్గా ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్ అనమాట. దీంట్లో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, నిన్న మార్నింగ్ చూసిన బ్యాక్గ్రౌండ్లో చూడండి, సర్వేపల్లి రాధాకృష్ణన్, మదర్ తెరిసా, వివేకానంద వాళ్ళ కొటేషన్స్ ఉన్నాయన్నమాట. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో ఆ ఇంక్లూజివిటీ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేసినందుకు నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. మనం ఖమ్మం జిల్లాలో ఉన్నామా లేకపోతే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నామా? ఇక్కడ ఒక బావి లాంటిది ఉంది చూడండి, చాలా లోతుగా ఉంది, చాలా పాతకాలం నాటిది అనుకుంటా. చూడడానికి చాలా బాగుంది. వాటి నుంచి ఏరు కూడా కనపడుతుంది.
చూసారు కదా, ఇక్కడ ఒక బోర్డు ఉంది చూడండి, చదవడం రాకపోతే మన్నించండి. డయోసిసన్ హౌస్ కమ్ రీట్రీట్ సెంటర్. బేసిక్ ఏంటంటే క్రిస్టియన్ రిలీజియన్లో అడ్మినిస్ట్రేటివ్ పర్పస్లో దీన్ని వాడతారంట. దిస్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బిషప్ అన్నట్టు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫిల్మ్ డయోసియన్ సోషల్ సర్వీస్ సొసైటీ ఖమ్మం. ఇక్కడ దీని పక్కనే అబ్బాయిలకు సంబంధించి కరుణామయి బాయ్స్ హాస్టల్ కరుణామయ బాయ్స్ బోర్డింగ్ అనేది దీని పక్కనే ఉందన్నమాట. మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ ఇప్పుడు 3 కిలోమీటర్స్ స్ట్రెచ్ నడిచినాం అనమాట. ఆ మధ్యలో చర్చ్తో పాటు మంచి మంచి బ్యూటిఫుల్ సీనరీస్, లేక్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, ఆర్ఫనేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, హాస్టల్ కావచ్చు, రకరకాల థింగ్స్ మనం చూసినాం కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది ఫైనల్ అనమాట. అక్కడి నుంచి కరుణగిరి చర్చ్ కాడ నుంచి ఆల్మోస్ట్ మనం మొన్న తీసిన మున్నేరు బ్రిడ్జ్ దాకా వచ్చినాం అనమాట. ఇదే ఫైనల్ ఇదనమాట. ఖమ్మంలో ఉన్న ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ మీకు త్వరలో చూపిస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.